ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. సార్ ఒక రూపాయి ఇయ్యండి సార్. ఏం చేస్తున్నారన్నా? అదే బాబు ఆకలేస్తుందంటే డబ్బులు ఇస్తున్నానమ్మా. ఏంటన్నా చూస్తే చదువుకున్న వాళ్ళలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇంకా 10 మందిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదేలా? కావాలంటే వాడికి ఫుడ్ పెడతానన్నానండి, ఫుడ్ వద్దు డబ్బులే కావాలని అంటాడు. హలో పెద్దక్క, జర అవుతావా? పాప వాడు చిన్నపిల్లాడు, వాడి ఫుడ్ కావాలా డబ్బులు కావాలని అంటే వాడు ఫుడ్డే కావాలని అంటాడు. అయితే అడగండి సార్. ఏరా నాన్న, నీకు డబ్బులు కావాలా ఫుడ్ కావాలా? డబ్బులు. అదేంటి నాన్న, నీకు ఆకలి వేయడం లేదా? లేదు సార్, నాకు డబ్బులే కావాలి. రేయ్, చిన్న వయసులో స్కూల్ కి వెళ్లి చదువుకోవాలి కానీ ఇలా అడుక్కోమని నీకెవరు చెప్పారు? మా నాన్నక్క. అడుక్కోకూడదురా, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటే పెద్దయ్యాక మంచి జాబ్ వచ్చింది. నాకు ఇష్టమే అన్న స్కూల్కి వెళ్ళి చదువుకోరము. మరి చదువుకోవచ్చు కదరా, అడుక్కోవడం ఎందుకు? కానీ నేను స్కూల్కి వెళ్తే మా నాన్న బాగా కొట్టారక్క. అందుకే అక్క స్కూల్కి వెళ్ళకుండా అడుక్కుంటున్నాను. రేయ్, ఇంతకీ మీ నాన్న ఎక్కడ ఉంటాడ్రా? అక్క తాగు పడిపోయి ఉంటారక్క. నేను డబ్బులు తీసుకురాకపోతే చంపేస్తారు.